అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మాట్లాడడానికి గాను అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. ఈరోజు వాక్య ధ్యానంలో భాగంగా 128వ కీర్తన గురించి క్లుప్తంగా వివరించబోతున్నానండి. బైబిల్ గ్రంథంలో 108వ కీర్తన మొదటి వచనం చూసుకుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి అంటే, మన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తండ్రి మీద తల్లి మీద మనకి భయం ఉంటే వారి యొక్క మార్గాల్లో వారు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో, వారు ఏ విధంగా అయితే నీతిగా న్యాయంగా యథార్థంగా జీవిస్తున్నారో వారి యొక్క మార్గాన్ని మనం అనుసరించి వారిలాగా మాదిరికరంగా మనం ఒక మంచి తల్లిగా, ఒక మంచి తండ్రిగా, లేదంటే ఒక బాధ్యత కలిగినటువంటి కుటుంబ యజమానిగా మనం ఎదగడానికి ఏ విధంగా అయితే తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి భయం అనేది మనకు ఆస్కారం చూపుతుందో, అదేవిధంగా దేవుని పట్ల మనం కలిగి ఉండేటటువంటి భయం అండి ఆయన మార్గాలను అనుసరించి నడుచుకునేలాగా మనకి సహాయం చేస్తుందండి. అందుకనే కీర్తనాకారుడు 128 మొదటి వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు అనేసి ఆయన సెలవిచ్చారండి. సాధారణంగా మానవులు ఏ విధంగా అనుకుంటారంటే, నేను ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాను పైకి చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఆయన యందు భయం అనేది లేకుండా విచ్చలవిడిగా వారు జీవిస్తూ ఉంటారు. కానీ ఆయన యందు భయం అనేది లేకుండా, ఆయన మార్గాన్ని అనుసరించకుండా పైకి నేను భక్తిపరునని చెప్పుకొని ఓన్లీ ఆయన యొక్క ఆశీర్వాదాలు, ఆయన యొక్క దీవెనలు ఆశించడం అనేది నిష్ప్రయోజనకరం అనేసి కీర్తనకారుడు సెలవిస్తున్నాడండి. ఇక 2వ వచనాన్ని చూసుకుంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితంను అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఈ 2వ వచనం అండి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబీకులకు, ఆ కుటుంబ యజమానికి, లేదంటే ఏ పర్సన్ అయితే దేవుని యందు నిజంగా నమ్మకి కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క కష్టార్జితాన్ని దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. ఆ యొక్క కష్టార్జితాన్ని ఆ వ్యక్తి తనకు ఎంత అప్పుల బాధ ఉండనివ్వండి, సమృద్ధి అతనికి కలుగుతుందండి నిశ్చయముగా. అటువంటి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వ్యక్తికి నిశ్చయంగా తన కష్టార్జితాన్ని తను అనుభవిస్తాడండి. 1వ తారీఖు కరెక్ట్గా ప్రతి ఉద్యోగస్తుడు కూడా జీతం పడిపోతుందని ఎదురు చూస్తూ ఉంటారు. 1వ తారీఖు జీతం పడితే మన ఇంట్లో అవసరాలకి మనం ఖర్చు పెట్టాలి కాబట్టి, ఒక్కరోజైనా లేదంటే ఆ నెల జీతం పడకపోవచ్చు, వచ్చే నెల పడవచ్చు, అయినప్పటికీ కూడా నీ యొక్క కష్టార్జితాన్ని నువ్వు అనుభవించేలాగా సమృద్ధిని నీకు దేవుడు దయచేస్తారండి. బాగా లేమిలో ఉన్నా కూడా దేవుడు నీకు కలిమిని కలిగించేటటువంటి గొప్ప దేవుడు అండి. 3వ వచనం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల వలె నుందురు. ఈ 3వ వచనం యొక్క అర్థం ఏంటంటే, భార్య భర్త పట్ల గౌరవాన్ని, ప్రేమని చూపుతూ తన పిల్లలను సాకుతూ ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఇల్లుని చక్కబెట్టుకుంటూ ఉండేటటువంటి ఇల్లు అనేది ధన్యకరంగా ఉంటుంది. అటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి కుటుంబ జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాననేసి దేవుని యొక్క ఇది ఆశీర్వాదం అండి. ఇవన్నీ మాట్లాడుతూ 4వ వచనంలో మాట్లాడతాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదింపబడును. ఇక్కడ ఈ 128వ అధ్యాయంలో దేవుడు ఒక కుటుంబాన్ని వర్ణించారండి. ఆ యొక్క కుటుంబానికి దేవుడు ఏం చేశారంటే గొప్ప దీవెనను అనుగ్రహించారండి. దీనంతటికి, ఈ దీవెన అంతటికి, ఈ కుటుంబం అంతటికి కూడా పునాది ఎవరు అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే యెహోవాయే. అంటే భయభక్తులు కలిగి ఉండేటటువంటి కుటుంబానికి దేవుడే పునాది. ఆయనే నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తారు, ఆయనే నీ కుటుంబంలో దీవెనకరంగా మారుస్తాడు, ఆయనే నీ కుటుంబాన్ని శాంతి సమాధానకరంగా ఆయన మార్చగలిగిన సమర్థులు. 5వ వచనం చూస్తే, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును.
నిన్ను నీ కుటుంబాన్ని ఆయన యందు భయభక్తులు కలిగి నీవు జీవించిన యెడల ఆయన సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేశారండి. ఇక్కడ జెరూషలేమునకు అంటే జెరూషలేం అనేది దేవుని యొక్క పట్టణము, దేవుడి యొక్క రాజ్యం చేసేటటువంటి రాజధాని నగరం అండి. ఇటువంటి రాజధానికి క్షేమము కలుగుట నీవు చూచదు అంటే నీవు నివసించేటటువంటి దేశం అంతటికీ కూడా క్షేమం కలుగుతుంది అనేసి, ఆశీర్వాదం కలుగుతుంది అనేసి ఇక్కడ అర్థమండి. అందుకనే భయభక్తులు కలిగి జీవించండి. నీ యొక్క పునాది సరిగ్గా ఉంటేనే నీ జీవితం సరిగ్గా ఉంటుంది. ఏ విధంగా అయితే ఇల్లు కట్టినప్పుడు పునాది బలంగా వేస్తామో అదేవిధంగా నీ యొక్క జీవితం, నీ యొక్క కుటుంబం కట్టబడడానికి పునాది అనేది సరిగ్గా ఉండాలి. పునాది ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో నీ యొక్క జీవితం ఆశాభావంగా, ఆనందదాయకంగా, ఆశీర్వాదకరంగా, ఆశీర్వాదాలతో కూడా నిండి ఉంటుందండి. 6వ వచనం చూస్తే, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలీయుల మీద సమాధానం ఉండునుగాక. ఆమేన్. ఈ యొక్క 128వ కీర్తన గురించి ఎందుకు వివరించడానికి ఇష్టపడ్డానంటేనండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి, దేవునికి భయపడే వారికి, ఆయన యందు నీతిగా నిజాయితీగా ఉన్న వాటికే ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా కేటాయించబడతాయండి. దేవుని యొక్క మార్గాన్ని అనుసరించాలంటే గనక చిత్తశుద్ధి లేకుండా నోటి మాట ద్వారా నేను భక్తి చేస్తున్నానని వివరించడం కాకుండా నిజమైన భక్తి చేయడం అనేది దేవుని యొక్క మార్గాన్ని అనుసరించడం అండి. అందుకనే ఈ యొక్క కీర్తన యొక్క భావం ద్వారా నేను తెలియజెప్పేది ఏంటంటే, నీ యొక్క హృదయంలో దేవుని పట్ల భయం కలిగి ఉంటే, ఆయన యొక్క నీతి మార్గంలో నీవు నడిస్తే, ఆయన యొక్క చిత్తాన్ని నీవు నెరవేర్చగలిగినట్లుగా జీవిస్తే గనక నీకు, నీ కుటుంబానికి శాశ్వతమైనటువంటి శాంతి, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు, శాశ్వతమైనటువంటి ఆనందము, అంతేకాకుండా లేమిలో కూడా కలిమిని నీవు పొందుకుంటావండి. అన్నిటితో కాక ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఇంకా ఎన్నో అద్భుతాలను జీవితంలో నీవు చూడగలవు. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.